ఒక వేశ్యను పంపించి ఒక మహాభక్తుడిని పతనం చేయాలని ఒక రాజు కుట్ర పన్నాడు. కాని చివరికి జరిగిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వేశ్య జీవితమే పూర్తిగా మారిపోయింది. ఈ అద్భుతమైన కథ శ్రీ హరిదాసు ఠాకూర్ గారి గురించి. భక్తి యొక్క మహిమ ఎంత గొప్పదో చూపించే ఒక అద్భుతమైన కథ ఇది. ఇది మహాభక్తుడు శ్రీ హరిదాసు ఠాకూర్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. హరిదాసు ఠాకూర్ మహాప్రభువు శ్రీ చైతన్య దేవుని అత్యంత ప్రియమైన భక్తుల్లో ఒకరు. ఆయన ప్రతిరోజు 3 లక్షల సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవారు. ఒకసారి ఆయన బెనాపోలా అనే అడవిలో ఒక చిన్న గుడిసె నిర్మించి అక్కడ నివసిస్తూ భగవంతుని నామాన్ని నిరంతరం జపించేవారు. ఆ గుడిసె ముందు ఆయన ఒక పవిత్రమైన తులసి మొక్కను నాటారు. ప్రతిరోజూ ఆ తులసి మొక్క ముందు కూర్చొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవారు. అతని పవిత్ర జీవన విధానం చూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు. అయితే ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రామచంద్ర ఖాన్ అనే అధికారి భక్తులను ద్వేషించే వ్యక్తి. ప్రజలు హరిదాసు ఠాకూర్ గారిని ఎంతో గౌరవిస్తున్నారని చూసి అతనికి అసూయ కలిగింది. ఎలా అయినా ఆయనను అవమానపరచాలని రామచంద్ర ఖాన్ ఒక కుట్ర పన్నాడు. ఒకరోజు అతను అక్కడి వేశ్యలను పిలిచి, అడవిలో హరిదాసు ఠాకూర్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతని భక్తిని భంగం చేయడానికి మీలో ఎవరో ఒకరు ప్రయత్నించాలి అని చెప్పాడు. ఆ వేశ్యలలో ఒక అందమైన యువతి ముందుకు వచ్చి, 3 రోజుల్లోనే నేను అతన్ని ఆకర్షిస్తాను అని చెప్పింది. రామచంద్ర ఖాన్ కూడా తన సైనికుడిని పంపించి సరైన సమయానికి వారిని పట్టుకోవాలని యోచించాడు. ఆ రాత్రి ఆ యువతి ఎంతో అందంగా అలంకరించుకుని హరిదాసు ఠాకూర్ గారి గుడిసెకు వచ్చింది. ముందుగా తులసి మొక్కకు నమస్కారం చేసి తరువాత గుడిసె తలుపు దగ్గర కూర్చుంది. ఆమె మృదువైన మాటలతో ఇలా చెప్పింది, ఓ మహానుభావా, మీరు ఎంతో అందంగా ఉన్నారు. మీ యౌవనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మీలాంటి వ్యక్తిని చూసి ఏ మహిళ తన మనసును అదుపులో పెట్టుకోగలదు? నేను మీతో కలిసి ఉండాలని చాలా కోరికతో వచ్చాను. హరిదాసు ఠాకూర్ ప్రశాంతంగా ఆమెను చూసి ఇలా చెప్పారు, నేను తప్పకుండా నీ కోరికను నెరవేర్చుతాను. కానీ ముందుగా నేను నా జపాన్ని పూర్తి చేయాలి. అప్పటివరకు ఇక్కడ కూర్చొని హరే కృష్ణ నామాన్ని విను. ఆమె అక్కడే కూర్చొని ఆయన జపాన్ని వినసాగింది. హరిదాసు ఠాకూర్ రాత్రంతా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించసాగారు. ఉషోదయం అయ్యేసరికి ఆమె వెళ్లిపోయింది. మరుసటి రోజు రాత్రి ఆమె మళ్లీ వచ్చింది. ఈసారి కూడా హరిదాసు ఠాకూర్ ఆమెకు, నా జపం పూర్తయ్యాక నీ కోరికను తప్పకుండా నెరవేర్చుతాను అని చెప్పారు. ఆమె కూర్చొని ఆయన జపాన్ని వినసాగింది. ఆ పవిత్రమైన నామాన్ని వింటూ వింటూ ఆమె కూడా హరి హరి అని జపించడం ప్రారంభించింది. 3వ రోజు రాత్రి ఆమె మళ్లీ అక్కడికి వచ్చింది. ఈసారి ఆమె మనసులో మార్పు ప్రారంభమైంది. హరిదాసు ఠాకూర్ పవిత్రమైన నామజపాన్ని వింటూ ఆమె హృదయం శుద్ధి కావడం ప్రారంభమైంది. ఉషోదయం అయ్యేసరికి ఆమె హరిదాసు ఠాకూర్ పాదాల వద్ద పడిపోయి ఏడుస్తూ ఇలా చెప్పింది, ప్రభూ, నన్ను క్షమించండి. రామచంద్ర ఖాన్ నన్ను పంపించాడు. నేను మీ భక్తిని భంగం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఎన్నో పాపాలు చేసిన ఒక పాపాత్మురాలిని. దయచేసి నా జీవితాన్ని రక్షించండి. హరిదాసు ఠాకూర్ ప్రశాంతంగా ఆమెను చూసి ఇలా చెప్పారు, నాకు ఈ కుట్ర గురించి ముందే తెలుసు. కాని నిన్ను రక్షించడానికి నేను ఇక్కడే ఉండిపోయాను. ఆమె వినయంగా ఆయనను తన గురువుగా స్వీకరించమని ప్రార్థించింది. అప్పుడు హరిదాసు ఠాకూర్ ఆమెకు ఇలా ఉపదేశించారు, నీ ఇంటికి వెళ్లి నీ ఆస్తిని బ్రాహ్మణులకు దానం చేయి. తరువాత ఈ గుడిసెలో ఉండి నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు. తులసి మొక్కకు సేవ చేయి. అప్పుడు త్వరలోనే నీవు భగవంతుని కృపను పొందుతావు. ఆ యువతి హరిదాసు ఠాకూర్ ఆజ్ఞను పూర్తిగా పాటించింది. ఆమె తన సంపదను దానం చేసి ఆ గుడిసెలో నివసిస్తూ భగవంతుని నామాన్ని జపించడం ప్రారంభించింది. క్రమంగా ఆమె ఒక గొప్ప భక్తురాలిగా మారింది. చాలామంది భక్తులు ఆమెను దర్శించడానికి వచ్చేవారు. ఈ సంఘటన హరిదాసు ఠాకూర్ గారి పవిత్ర భక్తి యొక్క మహిమను ప్రపంచానికి చూపించింది. భగవంతుని పవిత్ర నామం ఎంత శక్తివంతమో ఈ కథ మనకు తెలియజేస్తుంది. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే